ఆదిత్యోర్కోరవిర్భాస్కరశ్చ దివాకరః మార్తాండస్తవితా హేళి తీక్ష్ణాం శుర్మిహిరో రవిః యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహుదంతస్తమోపహం. 2025 సంవత్సరం జూలై నెల 4వ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశికి వచ్చేప్పటికల్లా పూర్తిగా బాగాలేదు. కర్కాటక రాశి ఏకాదశంలో ఒక్క శుక్రుడు ఉన్నాడు తప్పితే మిగతా గ్రహాలు ఏవి బాగాలేవు. అందువల్ల అనవసరమైన విపరీతమైన ఖర్చులు రావడానికి బాగా అవకాశం ఉంది. ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ఎప్పుడూ ప్రతి వ్యక్తి కూడా రేపు అనే రోజు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ గడిచింది కాదు, రేపు గడవాలి. రేపటి రోజు కొంత బడ్జెట్ పక్కన పెట్టుకోవాలి. ఆ బడ్జెట్ లేకపోతే చాలా నష్టపడాల్సి వస్తుంది. నీ అవసరం కోసం పోతే వడ్డీ విపరీతంగా అవుతుంది. ఏ నెలకు ఆ నెల వడ్డీ కట్టిన తర్వాత లిమిటెడ్ టైం, ఈ టైం లోపల కట్టకపోతే డబల్ వడ్డీ పడుతుంది. ఇట్లాంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు పూర్తిగా జాగ్రత్త పడాలి. ఈ కర్కాటక రాశి కూడా పూర్తిగా బాగాలేదు. మరి ఈ రాశి వాళ్ళ సమస్య ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ ముందుగా మీ జాతకం చూపించుకోండి. ఇట్లా చూపించుకున్నట్టయితే మీ సమస్యల నుండి మీరు బయటపడతారు. ద్వితీయంలో ఉన్న కుజుడు, 12వ ఉన్న గురువు అధికమైన విపరీతమైన ఖర్చులు పెట్టిస్తాడు. ఈ ఖర్చుల నుంచి తప్పించుకోవాలి. ఆ అధికమైన ఖర్చులు కూడా అనవసరమైన ఖర్చులు అవుతాయి. అవసరమైన ఖర్చు అయితే పర్వాలేదు. ఏదో ఒక జబ్బుతోటి అది ఏది తేలే లోపల కొన్ని లక్షలు అయిపోతాయి. ఇట్లా ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు కొన్ని హాస్పిటల్స్లో కొన్ని రకాలు జరుగుతున్నాయి. పేషెంట్లో ఉంటే లోపల పెడతారు, ఐసీలో ఉంటే ఎవరు రావద్దంటారు. ఆ పేషెంట్ ఎట్లా ఉన్నాడో వీళ్ళకి తెలియదు, వీళ్ళు బయటపడి ఉంటారు. డబ్బులు మాత్రం విపరీతంగా గుంజుతున్నారు. మరి వాళ్ళ తప్పంట లేదు. పాపగ్రహాలు 6 పాపగ్రహాలు ఈ సంవత్సరం అధికారాల్లో ఉన్నాయి. కాబట్టి మనిషి చచ్చిపోయిన తర్వాత కూడా డబ్బులు పోగు చేస్తున్నారు. ఒకప్పుడు శవాన్ని తీసుకొని వెళుతుంటే డబ్బులు పైకి విసిరేసేవాళ్ళు. చిన్నపిల్లలు, దరిద్రులు, నిష్ఠ దరిద్రులు ఆ డబ్బులు ఏరుకునేవాళ్ళు. వాళ్ళకంటే విపరీతమైనటువంటి డబ్బు గుంజుడు నిష్ఠ దరిద్రుల కంటే ఎక్కువగా కాజేస్తున్న హాస్పిటల్స్ కనపడుతున్నాయి. మరి వైద్యం నారాయణో హరిహి అని ఉంది. వైద్యుడు శ్రీమన్నారాయణమూర్తితో సమానం, హరి దేవుడు అని. కనీసం భార్య పిల్లల యొక్క కుటుంబ సంక్షేమం కూడా ఆలోచించకుండా హాస్పిటలే దైవం, ప్రజలే ఆత్మబంధువులను చూసేటువంటి డాక్టర్లు చాలామంది ఉన్నారు. ఇందులో కొంతమంది ఇట్లాంటి నీచ స్వభావం గల డాక్టర్లు ఉన్నారు. కన్న తల్లి పిల్లలను చూసినట్లుగా డాక్టరు ప్రజలను చూడాలి. అట్లా చూసేవాళ్ళు ఇప్పటికి కూడా అట్లాంటి వాళ్ళు లేకపోతే జనం ఇంతమంది బతికుండా చచ్చిపోతారు. కానీ కొన్ని చోట్ల మాత్రం అట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. అది మీ కర్మ బాగుండకపోతే అట్లాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్త పడితే ఏ సమస్య లేకుండా బాగుంటారు. మేషం దగ్గర నుంచి మీనం వరకు రకరకాలైన సమస్యలు. 9 గ్రహాలు ఉన్నాయి కదండి. మనిషికి 9 అంగాలు ఉన్నాయి. కళ్ళు 2, చెవులు 2, ముక్కులు 2, 6, నోరు 1, 7, ఒంటేలు 1, 2, రెండేళ్ళు 1, 9 అంగాలు. ఏది సరిగ్గా పనిచేయకపోయినా సమస్యే. కళ్ళు కనపడకపోయినా బాధే, చెవులు వినపడకపోయినా బాధే, గాలి ఆడకపోతే నిమిషాల మీద ప్రాణం పోతుంది, యూరిన్ రాకపోతే అప్పుడప్పుడు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఇట్లా ఈ 9 అంగాలు కూడా జాగ్రత్త పెట్టుకోవాలి.
ఈ 9 అంగాలు కూడా 9 చాలా విశేషమైంది. మరి ప్రత్యేకించి చెప్పాలంటే మరి ఈ ఫోన్లలో 9 సంఖ్యతో ప్రారంభమవుతుంది. 9 చాలా విశేషమైంది. మంచి చేసేది, చెడు చేసేది కూడా ఇదే. మంచికి బాగా ఉపయోగపడుతుంది. నువ్వు జాగ్రత్తగా ఉంటే నీకు మంచి జరుగుతుంది. అయితే దీని అంతటికీ నీ ప్రవర్తన చాలా విశేషంగా ఉండాలి. ఈ ప్రవర్తన ఎట్లా ఉంటుందంటే అవసరాన్ని బట్టి త్యాగం కావాలి. హాస్పిటల్లో పేషెంట్ చేరితే బయటికి పోయి అన్నం తెచ్చుకుంటే అన్నం నిన్నటితో ఇవాళతో తెలియదు. ఓవెన్లో పెట్టిస్తాడు. 2 రోజుల క్రితం అన్నం ఓవెన్లో పెట్టిస్తే అది రోగం పెరుగుతుంది కానీ తగ్గదు. ఇంకా రకరకాలైన సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలు రావడానికి కారణం ఏంటంటే మనం చేసుకున్నటువంటి పాపపుణ్యాలను మాత్రం గుర్తుపెట్టుకోవాలి. తెలిసి పాపం చేసిన అనుభవించాల్సిందే, తెలియక పాపం చేసిన అనుభవించాల్సిందే. కానీ ఈ గ్రహాలన్నీ కూడా నీవు చేసిన పాపానికి తగిన శిక్ష నీకు వేస్తాయి తప్పితే నిన్ను మాత్రం వదిలిపెట్టవు. నేను అంత చేశాను, ఇంత చేశాను, ఆదానాలు చేశాను, సత్రాలు కట్టించాను, గుళ్ళు కట్టించాను, ఇన్ని చేశావయ్యా. ఒక ఆడమనిషి చెప్తా వినండి. కాలేజీలో చదువుకుంటున్నటువంటి పిల్ల డెలివరీ అయ్యి ఆ పసిగుడ్డుని తీసుకెళ్ళి చెత్త గుంటలో బారేసి వెళ్ళింది. ఆమె కలెక్టర్ అయింది అనుకుందాం. ఈ పాపం పోతుందా? కాబట్టి పిల్లలు లేక బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. హాస్పిటల్లో చెప్పినా వాడు పెంచుతారు. నాకు వద్దండి ఈ పిల్ల, నేను వెళ్ళిపోతాను, నా పెళ్ళి కాకుండా గర్భధారణ జరిగింది, నన్ను మోసం చేశాడు, నన్ను రక్షించండి అని డాక్టర్ని అడిగితే ఆ శిశువుని మాత్రం ఆ డాక్టర్ ఖచ్చితంగా అట్టబెట్టుకుంటాడు. జాగ్రత్తగా దాన్ని నిర్మించితే వాళ్ళే తిరిగి అక్కడ ఉంటారు. వాళ్ళే డాక్టర్లు కూడా అవడానికి అవకాశం ఉంది. మరి అట్లాంటి పిల్లల్ని చెత్త కుప్పలో బారేయటం ఎంత ధర్మమో చెప్పండి. మరి పైన నువ్వు పడేసింది కాక చూచిన వాళ్ళంతా తిడతారు. అవి పెద్ద పెద్ద మంత్రాలండి, మామూలు మంత్రాలు కావు అవి. దేవుడి పూజకి 108 మంత్రాలతో అష్టోత్తరం చేస్తున్నాం. ఆ చెత్త కుప్పలో ఉన్న బిడ్డను చూసి ఆ తల్లిని కొన్ని వేల మంది తిడతారు. ఇవి కూడా తగులుతాయా తగలవా ఆలోచించండి. ఇటువంటి పాపాలు మనం చేసుకుంటున్నాం. ఇటువంటి పాపాల వల్ల చాలా బాధలు కలుగుతున్నాయి. భార్యాభర్తలకు ఎడలబాపుతున్నారు. తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా వెళ్ళగొడుతున్నారు. తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా వెళ్ళగొట్టడం బాగా ఎక్కువైపోయింది. వృద్ధాశ్రమాలు విపరీతంగా పెరిగిపోయినాయి. వాళ్ళంతా కూడా వృద్ధాశ్రమాల్లో జీవితం గడుపుతున్నారు. చివరికి లేవలేని మంచంలో పడుకున్న రోజున వాళ్ళ గతి ఎట్లా ఉంటుందో వృద్ధాశ్రమంలో వాళ్ళు చూస్తారో తెలియదు, చూడరో తెలియదు. మరి బిడ్డలన్న వాళ్ళని కన్నది ఎందుకంటే తల్లి 9 నెలలు మోసే బిడ్డని కంటే ఆ బిడ్డ అన్నం పెట్టకపోతే అంతకంటే పాపం ఇంకేమన్నా ఉందా? మరి కన్న తల్లికి బిడ్డ అన్నం పెట్టలే. అన్యాక్రాంతమైన సంతానం కానీ పిల్లల్ని పారేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇవాళ మన భారతదేశంలో భార్యాభర్తలు విశేషమైనటువంటి వాళ్ళు. సన్యాసి కంటే సంసారి, ఆడమనిషి ధర్మపత్ని అన్నారు, భర్త భరాయించేవాడు అన్నారు. సన్యాసి కంటే సంసారికి మోక్షమైన మార్గం చాలా తేలిగ్గా ఉంది. కానీ దాన్ని అనుసరించక ఎంతో కాలం ఉండనటువంటి యవనాన్ని గురించి రకరకాలైన పనులు చేసి దానివల్ల పట్టుబడ్డ వాళ్ళు, శిక్ష అనుభవించిన వాళ్ళు, శిక్ష అనుభవించినా చేసిన పాపం వృధా పోదు. ఒక్క పురుషుడికి ఒక్కతే స్త్రీ అని చెప్పుంటే మరి వ్యభిచార గృహాలు పెరిగి వాళ్ళ క్యాన్సర్లు వచ్చి, ఎయిడ్స్ వ్యాధులు వచ్చి ఇవన్నీ రావడానికి ఎవరండి? మనమే కారకులు. ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆహారం కూడా
చెడిపోయిన ఆహారం కూడా పెట్టకూడదు. దానివల్ల కూడా ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పుడు దాదాపు నాన్ వెజ్ తినడం మంచిది కాదేమో అనుకుంటున్నా నేను. ఎందుకంటే వెజ్ ఆహారం తింటేనే రోగాలు వస్తున్నాయి. నాన్ వెజ్ అనేటప్పటికల్లా ఆ జీవరాశులకు ఏ రోగం ఉందో అది తింటే ఇబ్బంది అవుతుంది. కాదు, హోటల్స్లో కూడా నీవు అనుకున్న జీవరాశి ఆహారం కాకుండా వేరే జీవరాశి ఆహారాలు పెడుతున్నారని తెలుస్తోంది. కాబట్టి ఆహారం, నలుగురితో కలిసే వ్యవహారం, చదువుకునే విద్య, సంపాదించే ధనం ఇవన్నీ కూడా సద్వినియోగం అయితే బాగుంటుంది. దుర్వినియోగం అయితే మాత్రం నష్టం మీరే పడతారు, ఇంకోటి పడరు. కాబట్టి ఈ 9 రాశుల 12 రాశుల వారికి చెప్పింది ఇది విశేషమైన సమస్య. ఈ సమస్య బాగా గుర్తుపెట్టుకోండి. ఇదికి 1కి 10 సార్లు చూడండి చెప్పింది. మనం ఏం తప్పు చేస్తున్నామో 10 సార్లు చూసిన తర్వాత అయినా మన మనస్సు మారుతుందేమో, మనం బాగుంటామేమో అని కోరుతున్నాను. స్వస్తి.